యాక్చువల్‌గా స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ పైన ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? ఐవీఎఫ్ చేయించుకోవడానికి ఆ స్ట్రెస్ వల్ల దారి తీస్తుందా? అనే దాని గురించి వింటే, యాక్చువల్‌గా ఏంటి అంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు స్ట్రెస్ వస్తుంది? ఆడవాళ్ళలో, మగవాళ్ళలో. మగవాళ్ళలో అయితే ఎక్కువ జాబ్ టెన్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల, సంపాదించడానికి ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేటప్పుడు దానిపైన టైం ఎక్కువ కేటాయించేటప్పుడు ఫ్యామిలీ పైన కొంచెం టైమ్ స్పెండ్ చేయడం అనేది తక్కువవుతుంది. ప్లస్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్, తర్వాత వాళ్ళ హ్యాబిట్స్ అవన్నీ చేంజ్ అవుతాయి. సో, ఇలాంటి చేంజెస్ అన్నీ వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే, ఫ్యామిలీ పైన కావాల్సిన ఆ టైం అనేది పోకపోవడం వల్ల వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు హెల్త్‌ని కూడా నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. ఇంకా ఏంటి అంటే మగవాళ్ళలో బయట ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి స్మోకింగ్, తర్వాత పాసివ్ స్మోకర్ అయినా గానీ, యాక్టివ్ స్మోకర్ అయినా గానీ, ఇంకా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎక్కువ బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే ఆహ్, క ఖచ్చితంగా మంచి ఫుడ్ అనేది కాకుండా హోటల్‌ని ఎక్కువ ప్రిఫర్ చేయడము. తర్వాత త్వరగా లేయడము, లేట్‌గా పడుకోవడము, నైట్ పార్టీస్ ఎక్కువ ఉండడం వల్ల నైట్ లేట్‌గా పడుకొని మార్నింగ్ త్వరగా లేయడము, మళ్ళీ జాబ్ కోసం ఉరికిత్తడము. ఇవన్నీ కలిసి వాళ్ళ స్పెర్మ్స్ పైన ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. సో, స్పెర్మ్స్ పైన ఎక్కువ పడినప్పుడు వాళ్ళకి కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో, ఈ స్ట్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే హ్యూమన్స్‌కి స్ట్రెస్ హార్మోన్స్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. కార్టిజోల్ అనే హార్మోన్ పైన కూడా ఎఫెక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఈ హార్మోన్ బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపించినప్పుడు, స్ట్రెస్ ఎక్కువ ఇంక్రీజ్ అయినప్పుడు, ఈ హార్మోన్స్ అన్నీ దాన్ని చేసుకోవాల్సిన వర్క్ అన్నీ తప్పుగా అయిపోతాయన్నమాట. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏమవుతుంది అనంటే, మగవాళ్ళలో, ఆడవాళ్ళలో హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల, వేరే మనకేవైతే మామూలుగా బాడీలో జరగాల్సిన ప్రక్రియలన్నిటిని ఎఫెక్ట్ చూపించి, కావాల్సిన టైంకి జరగాల్సిన పనులన్నీ ఆగిపోవడంతో, హార్మోన్స్ డిఫెక్ట్ ఎక్కువ అయిపోవడం వల్ల ఓవరీస్‌లో కౌంట్ ఎలా తగ్గిపోతుందో, మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇంకోటేంటంటే, ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, డయాబెటిస్, హైపర్‌టెన్షన్ కూడా ఎర్లీగా ఈ మధ్య చూస్తున్నాం. అలానే హార్ట్ అటాక్, స్ట్రోక్స్ కూడా ఎక్కువ చూస్తున్నామనమాట. ఇవన్నీ కూడా స్ట్రెస్ హార్మోన్స్ వల్లనే. ఆడవాళ్ళలో ఏమవుతుంది అనంటే, ఆడవాళ్ళలో మంత్లీ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అవ్వడము, ఆహ్, ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగకపోవడము, ఫాలికల్స్ అంటే ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోవడము, ఈ అన్ని స్ట్రెస్ వరకనే జరుగుతుంది. ఆడవాళ్ళలో బయట జాబ్ చేసే వాళ్ళలో ఎఫెక్ట్ ఎలా ఉంటుందో, ఇంట్లో వాళ్ళల్లో కూడా పెళ్ళైనాక 6 నెలలైనా, సంవత్సరమైనా ప్రెగ్నెన్సీ రావడం లేదు. పక్కన వాళ్ళకి ఎక్కువ ప్రెగ్నెన్సీస్ తొందరగా వస్తున్నాయి. కానీ మన వాళ్ళకి అవ్వడం లేదు అని ఎక్కువ ఒత్తిడి పెట్టడం వల్ల వీళ్ళల్లో ఆ హార్మోన్స్ అనేది ఆహ్, రిలీజ్ అయ్యాల్సిన ప్రశాంతమైన వాతావరణం అనేది ఇవ్వకపోవడంగా ఇవన్నీ ఎఫెక్ట్ చూపించడం వల్ల వీళ్ళల్లో ఆ స్పెర్మ్స్ ఎలా అయితే మగవాళ్ళలో తగ్గిపోతుందో ఎగ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. ప్లస్ భార్యాభర్తలకి ఒక ఇంటిమసీ అనేది అంటే వాళ్ళ ప్రశాంతత అనేది కోల్పోతారనమాట. అంటే బయట స్ట్రెస్ ఎక్కువ ఉన్నారు. అత్తగారు పిల్లలు పుట్టడం లేదు అని చెప్పడము, పక్కన వాళ్ళు ఎక్కువ పిల్లలు పుట్టడం లేదని చెప్పడము, అవన్నీ భార్య ఎక్కువ షేర్ చేసేది భర్తతోనే కాబట్టి, వాళ్ళిద్దరూ కలిసి ప్రశాంతంగా ఉండాల్సిన టైంలో ఈ ఒత్తిడి వల్ల వాళ్ళ ఆ ప్రశాంతతని కోల్పోతారు. సో, దీనివల్ల ఏమవుతుంది అనంటే స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ స్ట్రెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇంకా వాళ్ళకి డిప్రెషన్ గానీ, యాంగ్జైటీ డిజార్డర్స్ అనేది చాలా వరకు వస్తుంటాయి. సో, యాక్చువల్‌గా వీళ్ళు ఐవీఎఫ్‌కి పోతున్నారా అని అనుకుంటే అవును. 20% వరకు ఈ ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళలో డిప్రెషన్ ఎక్కువ అవ్వడం, నాకు పిల్లలు పుట్టరు అన్న ఆహ్, టెన్షన్ వాళ్ళలో పెరిగిపోవడం వల్ల, యాంగ్జైటీ పెరిగిపోవడం వల్ల వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా పిల్లలు పుడతారా లేదా అని చెప్తారేమో, పిల్లలు పుట్టరని చెప్తారేమోనన్న టెన్షన్ ఎక్కువైపోతుందనమాట. సో, వీళ్ళు చూపించుకోవడానికి వచ్చినా నార్మల్‌గా బిహేవ్ చేయడం అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఇంకోటేంటి అనంటే ఐవీఎఫ్‌కి కంపల్సరీ స్ట్రెస్ వల్ల హార్మోన్స్ అన్నీ రిలీజ్ అయ్యి ఇర్రెగ్యులర్‌గా ఫార్మ్ అయిపోయి ఐవీఎఫ్‌కి పోతున్నారా అంటే, పోయే ఛాన్సెస్ ఉన్నా గానీ వాళ్ళల్లో కూడా ఫస్ట్ ఆ ప్రెషర్ అనేది తగ్గిపోతే, యాంగ్జైటీ అనేది తగ్గిపోతే, డిప్రెషన్ అనేది ఇంప్రూవ్ అయితే గనక పిల్లలు ఐవీఎఫ్ చేయించుకున్నా గానీ ప్రెగ్నెన్సీలు పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటుందనమాట. సో, ఇలాంటివి ఇంకా స్టడీస్ చాలానే ఉన్నాయి. సో, యాక్చువల్‌గా ఇప్పుడు చెప్పాలి అని అనుకుంటే 100%లో 20% నుంచి 25% వరకు ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్లనే
పిల్లలు పుట్టడం లేదు అంటే వాళ్ళలో ఇంటిమసీ అనేది తగ్గిపోతుంది అని అనుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.